తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. సర్కార్ నిర్లక్ష్యం, రేవంత్ సర్కార్ పట్టింపులేనితనం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తుంది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సాక్షాత్తు హైకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేసిన గుంపు మేస్త్రి సర్కార్కు ఇంకా గుణపాఠం రావటం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగల్గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 11 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. నారాయణఖేడ్ ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు రేవంత్ సర్కార్ స్పందించడం లేదు? ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనతో మరో 11 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఇది వరుసగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూళ్లలో ఈ ఫుడ్ పాయిజన్ జరగడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అందులో భాగంగానే ఈ రోజు నిన్న సాయంత్రం ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని మార్గి అనే గ్రామానికి సంబంధించిన మోడల్ స్కూల్లో సుమారు 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. అందులో 11 మంది విద్యార్థులకు సంబంధించి కొంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో వాళ్లను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థినులు చికెన్ భోజనం చేసినట్టుగా ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. దానివల్లనే ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రాథమికంగా అక్కడ ఉపాధ్యాయులు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. అయితే మరికొంతమంది విద్యార్థులు కూడా అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వారిని అక్కడే కొంత ప్రాథమికంగా వాళ్ళకు చికిత్స అందించి అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. వీళ్ళకి మాత్రం కొంత వాంతులు, విరోచనాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఆ విద్యార్థులందరినీ కూడా సంగారెడ్డి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక తెలంగాణ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఫుడ్ పాయిజన్ కావడము, అప్పటికప్పుడు ఏదో చర్యలు తీసుకుంటున్నామని చెప్పడము, హడావిడి చేయడము, అధికారులు వెళ్లి అక్కడ ఏదో తనిఖీలు చేసినట్టుగా చేయడము, అధికారులను ఏదో మెమోలు ఇచ్చినట్టుగా చేయడము, ఇవన్నీ ఒక సాధారణమైన విషయంగా జరిగిపోతుందే తప్ప అసలు గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూళ్లలో ఒక పద్ధతి ప్రకారం విద్యార్థులకు కానీ వాళ్లకు ఒక మెను అందించడం కానీ, ఒక నాణ్యమైనటువంటి భోజనం అందించే విషయంలో కానీ, వాళ్లకు ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వం ఒక రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇక టాప్ 2 న్యూస్ లో భద్రాచలంకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. భద్రాచలం గిరిజన బాలికల జూనియర్ కాలేజీలో 3 రోజులుగా పురుగుల భోజనం వడ్డిస్తున్నారు. శని, ఆదివారాల్లో విద్యార్థులకు పురుగుల భోజనం వడ్డించారు. ఇవాళ కూడా అల్పాహారంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. గతంలోనూ ఇదే విధంగా పురుగుల అన్నాన్ని వడ్డించారు. అయితే విద్యార్థులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. చివరకు విద్యార్థి సంఘాలు కల్పించుకుని ఆందోళనకు దిగాయి. దీంతో దిగొచ్చిన ప్రిన్సిపాల్, వార్డెన్లను సస్పెండ్ చేశారు. మరోవైపు గురుకులాల్లో వరుసగా జరుగుతున్న బాధాకరమైన ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 4 జిల్లాల్లో 48 గంటల వ్యవధిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు అసమర్థ రేవంత్ పాలనకు నిదర్శనమని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. గురుకులాల్లో వరుసగా జరుగుతున్న బాధాకరమైన ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 4 జిల్లాల్లో 48 గంటల వ్యవధిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు అసమర్థ రేవంత్ పాలనకు నిదర్శనమని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. నిత్యం ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే రేవంత్ కి రోజు రోజుకి దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని మండిపడ్డారు. కేసీఆర్ గురుకులను చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ గురుకులాల వ్యవస్థను
చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరమని ఆరోపించారు. గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఎటు చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి. ఇదే విషయం మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. రేవంత్ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి. ఎందుకు రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదు? హైకోర్టు స్పందించినా కూడా ఎందుకు వీళ్ళ దగ్గర చలనం రావట్లేదు? ఏంటి దీని మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నారో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో అదే నిర్లక్ష్య ధోరణి, అదే ఒక చులకన భావంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదు, విద్యార్థుల భవిష్యత్తుతో పని లేదు, విద్యార్థుల యొక్క ఆరోగ్యంతో పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 1-2 రోజులు కాదు, 3 రోజుల పాటు పురుగులు కలిపినటువంటి పురుగుల అన్నం వస్తుంది. తినేటువంటి అల్పాహారంలో, మార్నింగ్ పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ లో, టిఫిన్ లో కూడా పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వాపోయి నెత్తి నోరు కొట్టుకున్నా గానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల బాలికల కళాశాలలో పరిస్థితి దాపురించింది. 3 రోజులుగా ఇదే పరిస్థితి రావడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. అదే కడుపు మార్చుకొని క్లాసులకు అటెండ్ కావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ కళాశాలలో ఎటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనపడుతా ఉన్నాయి. భద్రాచలంలోనే ఒక గిరిజన బాలికల పాఠశాలలో కూడా ఇటువంటి దృశ్యాలే వచ్చినాయి. గతంలో కూడా ఇదే కళాశాలలో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చేట్టు కూడా అక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. ఎన్నిసార్లు పోయి విద్యార్థినులకు ఇటువంటి భోజనం ఎందుకు పెడుతున్నారు, అపరిశుభ్రమైనటువంటి భోజనం ఎందుకు పెడుతున్నారు విషయాన్ని పదే పదే వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా అధికారులు అదే మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకంటే గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు ఏవైతే పేద మధ్యతరగతి పిల్లల యొక్క చదువులకు సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక లక్ష్యం కనపడతా ఉంది. ప్రభుత్వంలో ఒక దురుద్దేశంతో ఇట్లా చేస్తుంది అనేటువంటి అనుమానం ప్రతిపక్షాల నుంచి వ్యక్తం అవుతుంది. కాబట్టే విద్యార్థులకు పెట్టాల్సినటువంటి నాణ్యమైన పౌష్టికమైనటువంటి ఆహారం ప్లేస్ లో పురుగులు కలిపిన ఆహారము, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పద్ధతుల్లో విద్యార్థుల యొక్క ఆరోగ్యం దెబ్బతినేలాగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు అయితే స్పందించారు. ఒక భద్రాచలం గురుకుల పాఠశాలకు సంబంధించిన ఘటనలో అధికారులు స్పందించారు. ప్రిన్సిపల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు. తదుపరి చర్యల కోసం విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే కలకలం రేపుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగల్గిద్ద మోడల్ పాఠశాలలో అయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే అటు భద్రాచలం గిరిజన బాలికల జూనియర్ కాలేజీలో కూడా 3 రోజులుగా పురుగుల భోజనం వడ్డిస్తున్నారు. ఈ ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 4 రోజుల్లో అంటే 4 జిల్లాలలో 48 గంటల వ్యవధిలోనే జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు అసమర్థ రేవంత్ పాలనకు నిదర్శనమని ఎక్స్ వేదికగా అయితే మండిపడ్డారు.